మీ దగ్గర నేను అబద్ధాలు చెప్పుడు ఎందుకబ్బా? ఇగో ఈ అల్లాటికి నా తాన మిగిలింది 150 రూపాయలు. కిందటి మంగళవారం మోడీ సార్ చెప్పంగానే మా ఇంట్లో షాపత్త డబ్బాల, పోపు డబ్బాల, చీరల కింద గల్ల గురికి ఇట్లా అన్ని ఎంకులాడితే ఓ 1800 రూపాయల చిల్లర దొరికింది. అవిట్లనే రూపాయి ఖర్చు పెట్టుకుంటే ఇయ్యాలటి దాకా వచ్చినాయి. ఇక ఇప్పుడు పైసలు అయిపోతే రేపటి నుంచి నేను ఎట్లా బతకాలా, ఏం వండాలా ఏమో. పోండి, ఈ తిప్పలు తప్పేటట్లేవు. ఈ మొదటిసారి నాది వచ్చేది. ఎక్కడ ఉందా అకౌంట్ పోనీ? ఎక్కడ లేదు సార్, నేను కమాయిస్తా సార్. చెప్తే ఓడిసేటి కాదు, చెప్పకుంటే తీరేటి కాదులా పబ్లిక్ నోట్ల తిప్పలు. 6 దినాలు దాటినా పరిస్థితి అయితే మారలేదు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల కాడ యాడ చూసినా కిలోమీటర్ల పొడవు లైన్లు కనిపిస్తున్నాయి. పొద్దుగాల లేసుడుతోనే కూలి కోసం అడ్డాల కాడికి వచ్చినట్టు బ్యాంకులకి పరుగులు పెడుతున్నారు పబ్లిక్. పెద్ద బ్యాంకు తాన చేతిలో ఆధార్ కార్డు కనబడితేనే బ్యాంకు లోపలికి కొనిచ్చిండ్రు. ఇంట్లో రూపాయి లేదు నా దగ్గర. మేము లైన్లో ఉన్న బ్యాంకులో డబ్బు అయిపోయింది, లేదు రేపు రండి అంటున్నారు. అట్లా మాకైతే ఏం నచ్చలేదయ్యా. అవి ఏదో 500 కాగితాలు కొత్త కాగితాలు ఇచ్చినా నయమే కదా. ఇవాళ కూడా కొత్త 500 రూపాయల నోటు చూసే భాగ్యం దక్కలే. 2000 రూపాయల నోట్లే ఇచ్చిండ్రు. పెద్ద నోటుకు చిల్లర దొరకక మళ్ళా చిల్లర తిప్పలైతున్నాయి. మేము కోటాక్ ఎంప్లాయీ. నేను కోటాక్ బ్యాంక్ ఎంప్లాయీ. మీరు మీ బ్యాంకులో తీసుకోవచ్చు కదా. కోటాక్ బ్యాంక్ ఎంప్లాయీ. అతను చక్కగా ఇస్తలేడు, బ్యాలెన్సింగ్ చేయడం లేదు. ఆగో, బ్యాంక్ ఉద్యోగులకు కూడా తప్పుతలేవుల్లా పెద్ద నోట్ల తిప్పలు. ఇక ఏటీఎంలు ఎప్పటి లెక్కనే ఎనీ టైం మూత అన్నట్టే ఉన్నాయి. సాఫ్ట్వేర్లు అప్డేట్ చేయక అన్ని అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులే కనబడ్డాయి. ఇక పైసలు వచ్చిన తాన కూడా 100 తక్కువ, 2000 నోట్లే ఎక్కువ చుడుతోని నెత్తులు పట్టుకుంటున్నారు పబ్లిక్. పింఛన్ వచ్చింది నాకు. నా పింఛన్ తీసుకోవడానికి నాకు భోజనం లేదు, టీ లేదు, మంచిళ్ళు. మరి వస్తే ఏం చెప్తలేరు, రావని చెప్తలేరు. మరి ఎన్నడు తీరుతాయో ఏమో గీ నోట్ల తిప్పలు. కానీ చేసే పనిడ్స్ పెట్టి నోట్లు మార్చుకున్నాడే పెద్ద పని అయిపోయింది అందరికి. ఏహే, గీ బాధలన్నీ ఎవడు పడతారా అని రాజేంద్ర నగర్ తాన ఒక ఆయన బోకర్ గాని నమ్మి 50 లక్షల రూపాయల పెద్ద నోట్లు చేతిలో పెట్టిండట. హీగేముంది, దొరికిందిరా సందానుకొని ఆయన తీసుకొని పరారైండు. మేము బ్లాక్ను వైట్ చేస్తామని, మాకు కమిషన్ ఇవ్వాలి, ఇట్లా రావాలని చెప్పేసి వాళ్ళు మాయమాటలు నమ్మొద్దు. నమ్మి ఈ విధంగా మోసపోవద్దని ప్రజలందరికీ ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.